మీ కర్మల నుంచి మీరు విముక్తి చెందాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అనేసి నిన్న వీడియోలో చెప్పాను. మీరు గనక ఇంకా చూడలేదంటే ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూడండి. సో మీరు ఆల్రెడీ చూసి మర్చిపోయినట్లయితే ఇంకా ఒకసారి చూడండి, గుర్తొస్తుంది. సో ఈరోజు మీ కర్మల నుంచి మీరు విముక్తి చెందాలంటే ఏం చేయాలి అనే రెండవ స్టెప్. ఈ రెండవ స్టెప్ ఏంటంటే, మూగ జీవులు ఉంటాయి కదండి, యానిమల్స్, బర్డ్స్, వాటిని ప్రేమించండి, వాటికి ఫుడ్ పెట్టండి. ఫుడ్ పెట్టండి అంటే యూజువల్లీ ఏం చేస్తారు, ఇంట్లో మిగిలిపోయి అది వాసన వచ్చేసి చెడిపోయి ఉంటుంది, అలాంటి ఫుడ్ని తీసుకెళ్ళి ఎందుకు పడేయడం, వేస్ట్ చేయడము అనేసి మీరు యానిమల్స్కి పెడుతున్నట్లయితే ఇంకా ఎక్కువ కర్మాస్ని మీరు పోగు చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు వండి మీరు తింటున్న అన్నంలో కొంచెం తీసుకెళ్ళి పెట్టండి. అది మీ కర్మాస్ నుంచి మిమ్మల్ని క్లెన్స్ చేస్తుంది. మీ ఇంటి ముందు రోజు ఒక ఆవు వస్తుందా, మీరు ఫుడ్డే పెట్టాలి ఏం లేదు, మాకే చాలా దానికి ఎలా పెడతామంటారా? కూరగాయలు రోజైతే తీసుకుంటారు కదా, దానిపై పొట్టు అంతా ఉంటుంది కదా, అవంతా కలెక్ట్ చేసి పెట్టుకొని అవి ఇవి ఇస్తేనే చాలు కదా, అది ఎంత ఇష్టంగా తింటుంది ఆవు. ఇలా మీరు ఎక్కడైనా ఫుడ్ పెట్టడమే కాదు, ఎక్కడైనా మీకు ఒక ఆవు ఏదో దెబ్బ తగిలి ఎక్కడో కూర్చుని బాధపడుతుంది, అది లేవలేకపోతుంది అంటే మీ చేతనైన సహాయం చేయండి. దాని ఓనర్లు ఎవరో చూసి వాళ్ళని పిలుచుకొచ్చి చూపించి దాని హాస్పిటల్కి తీసుకెళ్లేలాగా ఇలాంటివి. లేదా ఒక కుక్క ఎక్కడో చూశారు, దానికి ఏదో దెబ్బ అయింది, ఏదో వెహికల్ దాని మీద వెళ్ళేసింది మీ కంటి ముందే, దాన్ని తీసుకెళ్లి హాస్పిటల్కి చూపించి దాన్ని డాగ్ రెస్క్యూ హోమ్స్ ఉంటాయి అలాంటి చోటు వదిలి ఇలాంటివి చేసినప్పుడు మీ పాత కర్మల నుంచి మీరు విముక్తి చెందుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కళ్ళ ముందు అలాంటి యానిమల్స్ ఎందుకు కనిపిస్తుంది అంటేనే మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది యూనివర్స్ మీ కర్మాస్ నుంచి మీరు క్లెన్స్ చేసుకోవడానికి. సో దాని అర్థం చేసుకొని ఇక నుంచి మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. ఇది సెకండ్ స్టెప్.